హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్సెట్ 2025 కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే నిన్న రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా సీట్ చెక్ చేసుకోకపోతే, సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోకపోతే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోండి. ఓకే, సీట్ రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి అని చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు. మరి సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటనే తెలుసుకుందాం. మీరు వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సీట్ రాని స్టూడెంట్స్ వచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఏ కౌన్సిలింగ్లో అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కసారే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కనుక ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ మీరు వచ్చి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో మళ్ళీ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం అవసరం లేదు. సీట్ రాని స్టూడెంట్స్ వచ్చేసి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది అంటే దసరా తర్వాత ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే 22వ తారీఖు వరకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి రిపోర్టింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఒక్కరోజే ఇచ్చిరు, వాళ్ళకు కూడా ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలన్నిటికీ 22వ తారీఖు నుంచి దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు. సో ఈ దసరా హాలిడేస్ నేపథ్యంలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఆఫ్టర్ దసరానే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ నుంచి అయితే మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఇంకా అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అయితే చెప్తా. సో సీట్ రాని స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మిస్ అయ్యారో ఆ స్టూడెంట్స్ మాత్రం తప్పకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాక తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ కంప్లీట్ అయిన వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రం రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఇది అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.